హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం షేర్డ్ నోట్ గురించి చూసాం కదా. అండ్ ఇప్పటి వరకు మనం చూసింది క్లిప్ నోట్స్. బట్ ఈ వీడియోలో మనం టైమ్ లైన్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ మీరు ఏదైనా సరే ఒక షార్ట్ తీసుకుంటే, సో ఇక్కడ పైకి వెళ్తే మీకు క్లిప్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు టైమ్ లైన్ అనే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో బేసికల్ టైమ్ లైన్ మీద క్లిక్ చేసామనుకోండి, సో మీకు ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనిపించదు. బట్ మనం ఇక్కడ ఏదైనా సరే ఒక నోడ్ అనేది తీసుకోవచ్చు. సో యాడ్ నోడ్, మేబీ మనం పర్పుల్ టింట్ అనేది తీసుకుందాం. ఓకే, సో పర్పుల్ టింట్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో దీనికి అండ్ దెన్ అవుట్పుట్ కనెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకంతా కూడా పర్పులిష్గా అయింది. బట్ ఇది ఓన్లీ ఈ క్లిప్కి మాత్రమే కాదు. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి అప్డేట్ ఆల్ థంబ్నెయిల్స్ కొట్టాను అనుకోండి. సో మీరు కానీ చూసుకుంటే, సో మనకి ఇంతవరకు చేసిన ప్రతి షాట్లో కూడా మనకి ఫైనల్గా ఆ పర్పుల్ టింట్ అనేది అప్లై అయ్యింది. ఓకే, సో ఎందుకంటే ఈ టైమ్ లైన్ అనేది బేసికల్లీ లైక్ అడ్జస్ట్మెంట్ క్లిప్ లాగా అనమాట. సో మీరు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ ఈవెన్ క్యాప్ కట్ తీసుకున్నా సరే, సో ఫైనల్గా ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ వేసుకుంటాం కదా. సో అదే విధంగా ఇక్కడ మనం టైమ్ లైన్లో కూడా ఒక లేయర్ అనేది వేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇక్కడ ఏదైతే మనం చేంజెస్ చేస్తామో, సో అది మనకున్న ప్రతి క్లిప్లోనే అప్లై అవుతుంది. సో మన టైమ్ లైన్లో ఎన్నైతే క్లిప్స్ ఉంటాయో, సో అన్ని క్లిప్స్కి కూడా ఎట్ ఎ టైం అప్లై అవుతుంది. సో బేసికల్లీ ఎలా అంటే, మీరు ఓన్లీ ఆ క్లిప్ వరకే చేయాలనుకుంటే, సో ఇక్కడ క్లిప్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఏమైనా చేంజెస్ చేస్తారు. లేదు మీరు ఏదైనా ఒక పర్టికులర్ లట్ ఆర్ కరెక్షన్ మొత్తం అన్ని క్లిప్స్కి అప్లై అవ్వాలనుకుంటే, సో అప్పుడు మీరు ఇక్కడ నుంచి టైమ్ లైన్లోకి వచ్చి సో ఇక్కడ ఆ ఎడిటింగ్ అనేది చేస్తారు. సో గైస్, ఇది కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ లైన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.